హలో వెల్కమ్ టు తన్మై స్టూడియో. ఈరోజు మనం పుల్లగంద కూర ఏ విధంగా చేయాలో చూద్దాం. దీన్ని ఎలిఫెంట్ ఫుట్ అని కూడా అంటారు, యామ్ అని కూడా అంటారు. వీటిని భూమిలో నుండి తవ్వి తీస్తారు. చూడండి, ఈ విధంగా ఉంటాయి పుల్లగంద గడ్డలు. చూడడానికి ఈ విధంగా ఉంటాయి. ఇవి దురదగా ఉంటాయి, అందుకనే వీటిని కొద్దిగా జామ ఆకులు వేసి ఉడికించుకొని తర్వాత కర్రీ చేసుకోవాలి. సో జామ ఆకులు ఏం చేస్తాయంటే దాంట్లో ఉన్నటువంటి దురదను తొలగించేస్తాయి అన్నమాట. 10 to 15 minutes పుల్లగంద గడ్డలను జామ ఆకులు లేదా చింత ఆకులు కూడా వేసుకోవచ్చు. వేసుకొని ఉడికించుకున్న తర్వాత తీసి వాటిని ఈ విధంగా పొట్టు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కర్రీని ఏ విధంగా వండాలో చూద్దాం. కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఫస్ట్ చింతపండు గుజ్జు, తర్వాత వెల్లుల్లి, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క అన్నింటినీ కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి, పేస్ట్ చేసుకోవాలి. ఇది మసాలా అన్నమాట. తాలింపు కోసం పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి, కొత్తిమీర వీటిని సిద్ధం చేసుకోవాలి. పైన ఒక బౌల్ పెట్టేసి దాంట్లో ఆయిల్ తీసుకొని ఆవాలు, జీలకర్ర వేసి వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం గ్రైండ్ చేసుకున్న పెట్టుకున్నటువంటి మసాలా మిశ్రమం, ఆనియన్ అవన్నీ ఉన్నాయి కదా, ఆ మిశ్రమంను వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని దాంట్లో కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకొని ఈ కందగడ్డ ముక్కలు ఉన్నాయి కదా, పుల్లగంద ముక్కలు, వాటిని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ ముక్కలను ఒక 10 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. అప్పుడు తాలింపు అంతా పుల్లగంద ముక్కలకి పట్టుకుంటుంది అన్నమాట. తర్వాత కొద్దిసేపు ఉంచిన తర్వాత ఇప్పుడు దాంట్లో కారం, నువ్వుల పొడి, ధనియాల పొడి వేసుకోవాలి. వేసుకొని బాగా కలిపి మరికొద్దిసేపు ఉడకనివ్వాలి. తర్వాత ఈ విధంగా గట్టిగా తయారవుతుంది. దాంట్లో చింతపండు గుజ్జును యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చింతపండు గుజ్జును పిండి రసం తీసుకొని రెడీ ఉంచుకోవాలి. దాన్ని యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా కొబ్బరి పొడి కూడా వేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 15 నుంచి 20 నిమిషాలు ఉడికించుకోవాలి. ఆ చింతపండు రసం మొత్తం చిక్కబడే వరకు ఉడికించుకోవాలి. అప్పుడే చింతపండు రసం అనేది ముక్కలకు బాగా పట్టుకొని అవి టేస్టీగా వస్తాయి. చూడండి ఇప్పుడు ఏ విధంగా ఉందో చూడండి. కొంచెం చిక్కగా మారింది కదా. ఇంకా కొద్దిసేపు ఉడికినట్లయితే కర్రీ కంప్లీట్ అయినట్టే. రైట్, పైన కొద్దిగా కొత్తిమీర జల్లుకొని దింపేసుకోవాలి. ఒక ప్లేట్లోకి తీసుకున్నట్లయితే కర్రీ, పుల్లగంద కర్రీ కంప్లీట్ అయినట్లే. ఈ కర్రీ అన్నంలోకి, చపాతీలోకి, దేంట్లోకైనా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుందంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.